హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్తే. నా పేరు చివైజయ్. ఈ రోజుల్లో మనం సాధారణంగా వింటున్నాం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, అనగా హార్ముజ్ జలసంధి. అసలు ఈ హార్ముజ్ జలసంధికి మనకి సంబంధం ఏమిటి? ఎస్, మనకి సంబంధం ఉంది. ఎలా అంటే, మనము ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో 50% ఆఫ్ ద ఆయిల్ we export from Gulf countries like Kuwait, Qatar, I think so. Okay, so remain మనము రష్యా నుంచి కొంత ఎగుమతి కానీ మన ఓన్ ప్రొడక్షన్ కూడా ఉంది. అది వైజాగ్ ఇంకెక్కడన్నా ఉందండి. సో ఈ మనకు వచ్చే 50% ఏదైతే ఉందో ఆయిల్ అనేది అక్కడ మనకు ఇక్కడ హర్ముజ్ జలసంధి గుండా వస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ దృష్ట్యా సో ఇరాన్ అనేది ఆ యొక్క ఓడల పైన దాడి చేస్తుంది అన్నట్టుగా మనం న్యూస్ లో వింటున్నాం. చూడండి, ఆ జలసంధి గుండా మనకే కాదండి, మనతో పాటు జపాన్, చైనా కూడా ఈ ఇష్యూ ఫేస్ చేస్తుంది. సో తద్వారా ఏమైపోతుందంటే మనకు గ్యాస్ షార్టేజ్ రావడం, ఆయిల్ షార్టేజ్ రావడం అనేది మనం ప్రస్తుత పరిణామాల్లో చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా ఒకవేళ మన పైన దాడి చేస్తే మనకొచ్చే నష్టంతో పాటు వాళ్ళకు కూడా నష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అమ్ముకోవాలి కదా, ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రాఫిట్ లో ఉండాలి. అయితే వారు అన్ని ఓడల పైన దాడి చేయట్లేదు, కానీ కొన్ని ఓడల పైన దాడి చేస్తున్నట్టుగా మనం న్యూస్ లో వింటున్నాం. ఒకవేళ ఈ వార్ గనక తీవ్రమైతే మనతో పాటు ఇంకా కొన్ని దేశాలు సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. సో మిగతా రెండో ఇష్యూ ఏంటంటే, మనకు వచ్చే ఇంటర్నెట్ అనేది ఆ జలసంధి గుండా మనకు పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి. సో వాళ్ళు కూడా వాటిని డిస్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారన్నట్టుగా మనం న్యూస్ లో చూస్తున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా హర్ముజ్ జలసంధి అనేది ఆ విధంగా మనకు లింకప్ ఉందనేది. సో అయితే ప్రస్తుత పరిస్థితుల మధ్య మన భారత యంత్రాంగం అధికారులు చాలా చక్కగా ఎలాంటి షార్టేజ్ రాకుండా నడిపిస్తున్నారు. కానీ వారు ముదిరితే గనక కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దయచేసి మన యంత్రాంగానికి ఒక రిక్వెస్ట్ సార్. సో మీరు ఆల్టర్నేట్ గా కూడా కొన్ని చర్యలు తీసుకుంటే మనము భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వైజయ్ సైనింగ్ ఆఫ్.